అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని 8వ పద్యం చదువుకుందాం. నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుని హరుని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు నిను గొలుతు భక్తవత్సల కృష్ణ. ఓ భక్తవత్సలా, మునిగణాల చేత పూజింపబడుతూ ఉండేవాడా, నందకుమారా, మందరగిరిని ఎత్తినవాడా, ధరించినవాడా, హరి మందరగిరిధరుని హరుని మాధవ విష్ణు అని ఇన్ని రకాలుగా కవి పిలుస్తున్నాడు. ఇందులో మందరగిరిధరుడు అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? పూర్వం దేవదానవులు అమృతం సాధించాలని సముద్రంలో నిక్షిప్తమైన అమృతాన్ని బయటికి తీయటానికి దాన్ని చిలకాలనుకున్నారు. అనుకుంటే అంత మహా సముద్రాన్ని చిలకటానికి కవ్వంగా మందరగిరిని మహాపర్వతం అన్నమాట, దాన్ని వాడారు. అలా వాడి దాన్ని చిలకాలంటే వాసుకుని తాడుగా చేసుకొని దేవదానవుల తాడుని పట్టుకొని చిలుకుతున్నారు. కానీ మందర పర్వతం తన బరువుతో మూలంగా సముద్రంలో మునిగిపోవటం మొదలైంది. అయితే అప్పుడు దేవదానవులు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి తన వీపు మీద మందరగిరిని ధరించాడనమాట. అప్పుడు మందర పర్వతం మునిగిపోలేదు, దేవదానవులు చక్కగా చిలికారనమాట, అమృతాన్ని సాధించారు. అందుకనే విష్ణుమూర్తికి మందరగిరిధరుడు అనే పేరు వచ్చిందనమాట. ఈ పద్యాన్ని మరోసారి చెప్తాను, వినండి. నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుని హరుని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు నిను కొలుతు భక్తవత్సల కృష్ణ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.